నైట్ అన్నా అట్లీస్ట్ పడుకునే ముందు ఒక 1 అవర్ వాకింగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎక్స్క్యూజ్ మీ. హలో, ఇంట్లో నేను హలో ఎవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాండీ తెలుగు వ్లాగ్స్. డే 5 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ స్టార్ట్ అయ్యే ముందు వెయిట్ చెక్ చేసుకున్నాను. 65.4 ఉన్నాను, నిన్న 65.6 ఉన్నాను. సో ఈరోజు కొంచెం తక్కువగానే వెయిట్ రెడ్యూస్ అయ్యాను, బట్ ఓకే పర్లేదు, ఏదో ఒకటి రెడ్యూస్ అవుతున్నాను. సో ఎక్కువ రెడ్యూస్ అవ్వట్లేదు అనేసి డైట్ని స్టాప్ చేసేయడం అలా అంతా చేయొద్దు, కంటిన్యూ చేస్తూ ఉండండి. సో స్టార్టింగ్లో వెయిట్ కొంచెం ఫాస్ట్గా తగ్గుతారు, తర్వాత టైం పడుతుంది. మార్నింగ్ హెల్తీ డ్రింక్గా నేను ఈరోజు వచ్చేసి వెనిగర్ వాటర్ తీసుకుంటున్నాను. వెనిగర్ వాటర్ కూడా వెయిట్ రెడ్యూస్కి బాగా యూజ్ అవుతుంది, కానీ వెనిగర్ వాటర్ని ఎక్కువ యూజ్ చేయొద్దండి, మీ బోన్స్కి వచ్చి మంచిది కాదు. మీకు ఆల్రెడీ బోన్స్ ఏమన్నా ఇష్యూస్గా ఉండి, జాయింట్ పెయిన్స్ అలా ఉండి, లేకపోతే కాల్షియం డెఫిషియన్సీ అలా ఉంటే వెనిగర్ని యూజ్ చేయొద్దండి. వెనిగర్ని యూజ్ చేసేటప్పుడు వాటర్ని డైరెక్ట్గా తాగొద్దు, స్ట్రా వేసుకొని తాగండి. నేనైతే ఇక్కడ డైరెక్ట్గానే తాగాను. నేను స్టీల్ స్ట్రాస్ కోసం వెయిట్ చేస్తున్నాను. స్టీల్ అయితే మనం ఎప్పుడు యూజ్ చేస్తూ ఉండొచ్చు వాష్ చేసుకొని అనేసి చూస్తున్నాను. సో ఏమంటే అది పళ్ళకు కూడా మంచిది కాదనమాట, వెనిగర్ అనేది పళ్ళకు తగిలినా కూడా. సో యాపిల్ సైడర్ వెనిగర్ యూజ్ చేసేటప్పుడు నేనైతే వీక్లో 2 times or 3 times యూజ్ చేస్తాను, కంటిన్యూగా కూడా యూజ్ చేయను అనమాట. నెక్స్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేను వెనిగర్ వాటర్ తాగేసిన తర్వాత ఒక 1/2 hour 45 minutes అలా తర్వాత నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాను. బ్రేక్ఫాస్ట్కి ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ తీసుకున్నాను. ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ అంటే ఏం లేదు, మీరు ముందు రోజు నైటే మిల్క్లో కొద్దిగా ఓట్స్, చియా సీడ్స్, ఫ్లాక్ సీడ్స్ కావాలంటే మీకు కావాల్సిన నట్స్ ఏమన్నా వేసేసి సోక్ చేసేయడం, అలానే పెట్టేసి పాలు వేడిగా ఉన్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టద్దు, కొద్దిగా చల్లారిన తర్వాత ఒక బాక్స్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా తీసుకోవడమే. దానిపైకి మీకు కావాల్సిన బెర్రీస్, నట్స్ యాడ్ చేసుకోండి, లేదా ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి, కొద్దిగా హనీ యాడ్ చేసుకోండి. చాలా టేస్టీగా, చాలా సూపర్గా, చాలా సాఫ్ట్గా ఉంటుంది. తినడానికి కూడా మీకు డైట్ చేస్తున్న ఫీలింగ్ ఉండదు. నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్ మీదకి వేసిన బెర్రీస్ అన్నీ నేను అజ్ఫాన్లో తీసుకున్నాను. మార్నింగ్ బెర్రీస్ అనేసి ప్యాకెట్ అజ్ఫాన్లో తీసుకున్నాను. ఇది 300 or 400 ప్లస్ ఉంటుంది. ఎక్కడైనా ట్రావెల్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది. అన్ని బెర్రీస్ మిక్స్ చేసి ఉంటారు. ఇలా ఓట్స్లోకి యాడ్ చేసుకుంటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది. మీ దగ్గర బెర్రీస్ లేకపోతే నార్మల్ నట్స్ అన్ని యాడ్ చేసుకోండి. నట్స్ కూడా లేకపోతే ఏదో ఒక ఫ్రూట్ యాడ్ చేసుకోండి, బనానా కానీ, యాపిల్, లేకపోతే పప్పాయ కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో ఏదో ఒక ఫ్రూట్ యాడ్ చేసుకొని తినండి, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ వచ్చి నాకు చాలా ఫేవరెట్. మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి టైం లేనప్పుడు ముందు రోజు ఇలా సోక్ చేసి పెట్టేస్తే ఇది తీసుకోవచ్చు అనమాట. ఆఫ్టర్నూన్ లంచ్కి నేను ఒక చపాతీ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి దాల్ తీసుకున్నాను అనమాట. మనకి మంచిగా ప్రోటీన్ ఉంటుంది, దాల్ తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ బీన్స్ ఫ్రై కూడా ఒక 2 tablespoons తీసుకున్నాను. ఈరోజు ఎందుకో రోటీ తినాలనిపిస్తూ ఉంటే ఇలా తీసుకున్నాను అనమాట. సో ఈ రోటీ కొంచెం పెద్దదిగానే ఉంది, మామూలుగా చిన్నవి అయితే 2 అలా తింటాను. ఇది కొంచెం పెద్దగా ఉంది, నాకు ఒకటైతే కరెక్ట్గా సరిపోతుంది. ఆఫ్టర్నూన్ ఇలా తీసుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ నుంచి కూడా ఏం వర్కౌట్స్ చేయట్లేదు, సో ఈవినింగ్ అలా టైం ఉంటే చేద్దాము అనేసి అనుకుంటున్నాను. సో దాల్ కూడా తీసుకోవడానికి మీరు డైట్ చేసేటప్పుడు దాల్ కూడా తీసుకోండి, మంచిగా ప్రోటీన్ అనేది చాలా అవసరం. అంటే మనం నాన్ వెజ్ కాకుండా వెజ్లో కూడా ప్రోటీన్ ఉండేటివి దాల్లో బాగా ఉంటుంది. సో అందుకని కొద్దిగా దాల్ తీసుకున్నాను. నెక్స్ట్ బీన్స్లో కూడా మనకి చాలా మంచిగా ఫైబర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫైబరు, ప్రోటీన్ ఉంటుంది. మీ హెల్తీ వెయిట్ని మేనేజ్ చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. హార్ట్ హెల్త్కి మంచిది, డయాబెటీస్ని కంట్రోల్ చేయడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. దీంట్లో ఐరన్, మెగ్నీషియము, పొటాషియం ఇవంతా బాగుంటుంది. సో బీన్స్ నాకు కొంచెం ఫేవరెట్ అయిన వెజిటేబుల్ అనమాట. ఇది హెల్త్కి చాలా మంచిది, అందుకనేసి ఒక 2 tablespoons అలా తీసుకున్నాను. ఇంకా చపాతీలోకి నేను తీసుకున్న దాల్ వచ్చేసి మూంగ్ దాల్లోనే, పెసరపప్పులోనే మనకి వచ్చేసి ప్రోటీన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇది తీసుకోవడానికి ట్రై చేయండి. అంటే కంపేర్ టు మిగతా దాల్స్తో దీంట్లోనే కొంచెం ఎక్కువ ప్రోటీన్ ఉంటుందన్నమాట. సో డైట్ చేసేటప్పుడు ఐరన్, మీరు మంచిగా ఫైబర్ ఎక్కువ ఉండే ఫుడ్ తీసుకున్నారనుకోండి, ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది.
నెక్స్ట్ ఈవినింగ్ నేను కోకోనట్ వాటర్ 1 గ్లాస్ తీసుకున్నాను. కోకోనట్ వాటర్ కూడా చాలా మంచిది, దీంట్లో తక్కువ క్యాలరీస్ ఉంటుంది, మీ స్కిన్కి చాలా మంచిది అనమాట. మీ స్కిన్ మంచి గ్లో వస్తుంది. కోకోనట్ వాటర్ జ్యూసెస్ ఇలాంటివన్నీ మీ డైట్లో యాడ్ చేసుకోండి. సో ఈవినింగ్ నాకు చాలా లైట్గా ఏదైనా తాగాలి, హెల్తీగా తాగాలి అనిపించింది. సో కోకోనట్ వాటరే బెస్ట్ అనిపించింది. కోకోనట్ వాటర్ 1 గ్లాస్ కూడా మనకి ఒక 40 క్యాలరీస్ కూడా ఉండదు అనమాట. సో అందుకనే ఇది తీసుకున్నాను. ఇంకా ఈవినింగ్ అంటే నా డిన్నర్ అయితే ఈరోజు ఓన్లీ ఫ్రూట్స్ తీసుకున్నాను. నాకు ఏం తినాలనిపించలేదు, ఫ్రూట్స్ మాత్రమే తీసుకోవాలనిపించింది. సో బనానా అయితే నైట్ డిన్నర్లో తీసుకోకూడదు అంటారు, కానీ నేను 6కి 6:30కి అలానే ఫినిష్ చేసేస్తూ ఉంటాను కాబట్టి తీసుకుంటాను. లేట్ నైట్ అయితే తిన్ను, కానీ కొందరు బనానా తింటే మంచిగా స్లీప్ వస్తుంది. నైట్ టైం ఫ్రూట్స్ తినడమే బెటర్ అనేసి డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు. సో ఇలా ఫుల్గా నేను పైనాపిల్ వచ్చేసి చాలా తీసుకున్నాను. సో నాకైతే ఇది సరిపోతుంది, పైనాపిల్ నెక్స్ట్ బనానా తీసుకున్నాను. ఇదే నా నైట్ డిన్నర్, ఇలా ఫినిష్ చేసేస్తున్నాను అనమాట. సో మీకు నైట్లో అంటే ఈవినింగ్ టైంలో మీకు ఏదైనా రెసిపీస్ చేసుకోవడానికి టైం లేకపోతే ఇలా ఫ్రూట్స్తో ఫినిష్ చేసేయచ్చు, మనం క్లోజ్ చేసుకోవచ్చు మన ఈటింగ్ పీరియడ్ని. నేనైతే మీరు నా డైలో రొటీన్ చూసారనుకోండి, నేను మోస్ట్లీ తీసుకున్నటివి చాలా ఈజీగానే తీసుకుంటాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, ఆఫ్టర్నూన్ లంచ్ కానీ, డిన్నర్కి కానీ ఎక్కువ టైం తీసుకునేలాగా తీసుకోను. చాలా ఈజీగా ఫాస్ట్గా ప్రిపేర్ అయిపోయేలాగా తీసుకుంటూ ఉంటాను. ఎందుకంటే నాకు టైం ఉండదు కదా బాబుని పట్టుకొని, అందుకని ఈజీగా ఇలా ప్రిపేర్ అయ్యేటివి యూజ్ చేస్తూ ఉంటాను. ఈరోజు వర్కౌట్స్ ఏం లేదు, వర్షం పడుతూనే ఉంది బయట. ఇంట్లో చేసేకి నాకు ఇంట్రెస్ట్ రాలేదు, వాకింగ్ కూడా చేయలేదు. సో నైట్ అన్నా అట్లీస్ట్ పడుకునే ముందు ఒక 1 అవర్ వాకింగ్ చేద్దాం అనుకుంటున్నాను. హలో, ఎక్స్క్యూజ్ మీ, హలో. ఇంట్లో నేను వర్కౌట్స్ సే హాయ్, హలో ఎవ్రీవన్, హాయ్. You want to say hi? Hi. Hi, hi. నో, ఈరోజు వీడియో అయితే ఇంతే. చూసారు కదా, సైరస్ నన్ను అస్సలు వాకింగ్ చేయనీరు, వర్కౌట్స్ చేయనీరు, తను నిద్రపోయేటప్పుడే చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు చేద్దామని జస్ట్ మ్యాట్ ఇలా వేసాను, తను ఇంకా నన్ను చేయనీయట్లేదు. మేబీ నిద్రపోయాక అలా కొద్దిగా స్ట్రెచింగ్స్ చేస్తాను, కానీ అది వీడియోలో నేను క్యాప్చర్ చేయడానికి అవ్వదు. తను స్టాండ్ కూడా ఉన్నట్లేదు, తీసుకెళ్ళిపోతున్నాడు. సో మీరు ఎలా చేయొద్దు, మీరు వీలైతే మీరు వర్కౌట్స్ చేయండి. ప్రతిరోజు ఒకేలాగా ఉండదు. సో టైం ఉన్నప్పుడు కొంచెం మంచిగా వర్కౌట్స్ చేయడం బెటరు. వాకింగ్ కూడా చేయండి టైం లేనప్పుడు. ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలన్నమాట కంపల్సరీగా. సో డే 5 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయితే ఇంతతో క్లోజ్ చేస్తున్నాను. నిన్నటికి ఈ రోజుకి చూస్తే వెయిట్ 200 గ్రామ్స్ తగ్గాను. ఇంకా స్లోగా తగ్గుతుంది. నేను అసలు నా పాత వెయిట్ కన్నా ఇంకా రీచ్ అవుతానో లేదో అనిపిస్తుంది. ఎందుకంటే నేను వర్కౌట్స్ ముందు చేసే అంత ఎఫెక్టివ్ గా చేయలేదు. ముందు కరెక్ట్ గా చేసేదాన్ని, ఫ్యాట్ కటర్ డ్రింక్, వర్కౌట్స్, బ్రేక్ఫాస్ట్, నెక్స్ట్ లంచ్, డిన్నర్, ఈవినింగ్ వాకింగ్ అని కరెక్ట్ గా చేస్తున్నాను. మీరు చూసారు కదా, నేను ఇలా చేస్తుంటే కూడా 200-300 గ్రామ్స్ తగ్గుతున్నాను. సో స్లోగా తగ్గుతాను. నేను అట్లీస్ట్ 62 నా పాత వెయిట్ వచ్చేంత వరకన్నా ట్రై చేస్తాను. ఓకే సార్, నన్ను ఇమిటేట్ చేస్తున్నాను మాట్లాడేది. మామ్, ఇంట్లో నాకు నేను వీడియో రికార్డ్ చేస్తుంటే తన పాటికి తను వచ్చి వీడియో ఆఫ్ చేస్తున్నాడు. సో వ్లాగ్ ఇంతటితో క్లోజ్ చేస్తాను. డే 6 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ తో కలుద్దాం. డే 6 చేసిన తర్వాత 1 డే చీటింగ్ డే ట్రై చేద్దాం, లేదంటే డే 7 కూడా కంప్లీట్ చేసి ట్రై చేద్దాం. అట్లీస్ట్ రేపు వెయిట్ చూసేసరికి నాది 64 అన్నా రావాలి అనుకుంటున్నాను. సో చూద్దాం ఎంత వెయిట్ తగ్గుతానో. మళ్ళీ డే 6 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.